నమస్కారం. ఈరోజు సుఖీభవలో రైనోప్లాస్టీతో ముక్కులో ఇబ్బందులు మాయం, తీవ్రమైన ఆలోచనలతో మానసిక అలసట, విటమిన్ B12 అందుతోందా, పిల్లల్లో ఆకలి మందమా, ఇంకా హెల్త్ టిప్. మన ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేది మన ముక్కే. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. జన్మతాహా కోటేరు లాంటి ముక్కు లేకపోయినా ఇవాళ చింతించాల్సిన పనిలేదు. రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ముక్కును తీర్చిదిద్దుకోవడంతో పాటు ముక్కులో కనిపించే సమస్యలు, ముఖ్యంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందుల్ని సైతం ఇవాళ రైనోప్లాస్టీ సాయంతో సులువుగా బాగు చేసుకోవచ్చు. ఫంక్షనల్ రైనోప్లాస్టీగా పిలిచే ఈ సర్జరీ తీరుతెన్నుల గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముక్కును చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. మరి మనలో అందరికీ ఇలాంటి కోటేరు ముక్కు ఉంటుందా అంటే లేదనేది సమాధానం. పుట్టుకతోటి ముక్కులో లోపాలు ఉండొచ్చు, లేదా ప్రమాదాల్లో గాయాల మూలంగా ముక్కు తీరితెన్నులు మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి లోపాలకి చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనం కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. గద్ద ముక్కు, చప్పిడి ముక్కు, గ్రహణం మొర్రి కారణంగా ముక్కు ఆకృతి బాగోలేకపోవటం, ప్రమాదాలు, వ్యాధుల కారణంగా ముక్కు ఆకృతిలో వచ్చే లోపాలు, వీటన్నింటినీ ఇవాళ రైనోప్లాస్టీ సర్జరీ చేయటం ద్వారా చక్కగా సరిచేయచ్చు. అయితే వీటితో పాటు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నా, ముక్కు లోపల గోడలో ఏవైనా తేడాలు ఉన్నా, ప్రమాదాల్లో ముక్కుకు గాయాలై తద్వారా ఊపిరి తీసుకోవటంలో కష్టాలు ఎదురవుతున్నా, ముక్కు రంధ్రాలు సన్నగా మారినా, ఇలాంటి సమస్యల్ని రైనోప్లాస్టీ సర్జరీతో సులువుగానే సరిచేయచ్చు. ఈ రకమైన లోపాల్ని సరిదిద్దే సర్జరీని ఫంక్షనల్ రైనోప్లాస్టీగా పిలుస్తారు డాక్టర్లు. కొంచెం డిఫార్మిటీ ఉన్న నోస్ని కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రొసీజర్ని రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ అనేది యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్స్ కానీ ENT సర్జన్స్ కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ తర్వాత చేసిన ఏంటంటే రాకుండా కాంప్లికేషన్స్ కానీ ఇబ్బందులు లేకుండా ఉంటే జరిగే దాంట్లో ఈ ఫంక్షనల్ రైనోప్లాస్టీ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట, ఒక పార్ట్ అని చెప్పొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ షేప్ అది కాకుండా నార్మల్గా ఈ రైనోప్లాస్టీలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే కొంచెం అంటే మిస్కాల్కులేషన్స్ కానీ సరిగ్గా లేకపోయినా ఏంటంటే స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు చాలామంది, ఇంక్లూడింగ్గా. ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి, నోసు షేప్ని ఇంప్రూవ్ చేయడం, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా నోసు షేప్ని ఇంప్రూవ్ చేయడం కోసం చూస్తూ ఉంటాం అనమాట. ఆ షేప్ని ఇంప్రూవ్ చేసే టైంలో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది నోస్ ఏంటి, అందరికీ గాలి తీసుకోవటం. ఆ గాలి తీసుకునే దానికి కొంచెం ఇబ్బందులు జరగవచ్చు. ఈ నోసు చాలామందికి తెలిసే ఉండొచ్చు. అప్పర్ పార్ట్లో ఈ అప్పర్ హాఫ్లోనేమో బోన్ ఉంటుంది, లోయర్ హాఫ్లోనే మొబైల్ కార్టిలేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని కవర్ చేస్తే స్కిన్ ఉంటుంది, దాని లోపల అడుగున ఒక స్లీవ్ లాగా ఒక చిన్న లైనింగ్ అంటాం, దాన్ని మ్యూకోస్ అంటాం, అండ్ మిడ్ లైన్లో ఒక సెప్టమ్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ది బేసిక్ పార్ట్స్ ఇన్ ఏ నోస్ అనమాట. ఈ నోస్లో ఏంటి ఫంక్షన్ ఆఫ్ ఎ మెయిన్, అసలు ఎందుకు నోస్ అంటే మనకేంటంటే మనకి అపియరెన్స్ అవ్వచ్చు, బట్ బేసిక్ ఏంటంటే ఫంక్షన్ ఏంటంటే బాడీకి కావాల్సిన రెస్పిరేషన్ అనమాట. నోస్ లేకపోయినా గాలి తీసుకోవచ్చు, బట్ ఆ పాత్వేలో ఎక్కడైనా తేడాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి అనమాట. అప్పుడు ఏంటంటే గాలి తీసుకున్నట్టు ఏదో ఇన్కంప్లీట్గా గాలి తీసుకున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆపరేషన్ అసలు రైనోప్లాస్టీ చేసినప్పుడు ఏం చేస్తామంటే యూజువల్లీ అసెస్ చేసుకుంటాం, ఎంతవరకు మనం తగ్గించాలి అండ్ ఎక్కడ చేయాలి ఆ పని అనేది తెలిసిపోతాయి అనమాట. పిల్లలైతే ఎక్కడ పడితే అక్కడ కింద పడు, ఏ గోడకు గుద్దుకొను ముక్కుకు గాయాలు చేసుకుంటూ ఉంటారు. క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ముక్కు దెబ్బతినొచ్చు. రోడ్డు ప్రమాదాల్లో కూడా ముక్కు బాగా దెబ్బతినటం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రమాదాల్లో ముక్కు దూలం విరిగిపోవటమో, లేదంటే ముక్కు రెండు వైపులా కట్ అవటమో, మొత్తంగా ముక్కు తీరుతెన్నులే మారిపోవటమో జరగచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ సర్జరీలో దెబ్బతిన్న ముక్కును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదు. రైనోప్లాస్టీ సర్జరీ పూర్తి చేయటానికి కనీసం 1-2 గంటల సమయం పడుతుంది. అవసరాన్ని బట్టి లోకల్ లేదా జనరల్ అనెస్థీషియా ఇస్తారు. ముక్కు లోపల బయట డ్రెస్సింగ్ చేస్తారు. అదే రోజు కానీ లేదంటే
తర్వాతి రోజు కానీ డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత 1 వారం పాటు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత డ్రెస్సింగ్ తొలగిస్తారు. ఆపరేషన్ తర్వాత వారం 10 రోజుల పాటు నోటితో గాలి పీల్చుకోవటం, వ్యాజ్లైన్ ప్యాక్స్ పెట్టుకోవటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటిస్తే నొప్పి, వాపు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చేసే ప్రిన్సిపల్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పార్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది, మనకి ఈ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఈ పార్ట్లో కొంచెం తక్కువ నేరోగా ఉంటుంది, ఈ గుంటలాగా అంటాం, చట్టి ముక్క అంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఈ పార్ట్లో పెంచుతాం అనమాట. అండ్ ఈ కిందకు వచ్చేటప్పటికి ఏముందంటే సడన్గా వైడ్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది, అండ్ ప్రొజెక్షన్ తక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా కొంత ప్రొజెక్షన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా వైడ్గా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళకి ఇక్కడ పెంచడానికి ఏంటంటే ఒక మెటీరియల్ పెడతాం అనమాట, హైట్ చేయటానికి. అలాగే ఇక్కడ బోన్ తగ్గించకుండా ఈ పార్ట్లు తక్కువ తగ్గించి ఈ పార్ట్లు ఎక్కువ తగ్గిస్తాం అనమాట. ఈ తగ్గించినప్పుడు కొంత నేరోనెస్ జరుగుతుంది. అప్పుడు ఈ నేరో చేసినప్పుడు యూజువల్గా నేరో చేసినప్పుడు ఇందాక సర్జరీలోనే నేరో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బోన్ నేరో చేసినట్టు కానీ ఇక్కడ కార్టిలేజెస్ ఉంటాయి. ఈ కార్టిలేజెస్ కూడా చాలామందికి వైడ్గా అనిపిస్తాయి, ఇందాక చెప్పినట్టు చాలా వైడ్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, కొంత కార్టిలేజెస్ని కూడా కట్ చేసి తీస్తాం అనమాట. తీసి సూచి చేస్తాం ఈ నేరో చేయడానికి. ఆ టిప్పుని అలాగే ఈ పై పార్ట్ని ఎక్కువ చేయం, ఈ టిప్పుని చేస్తాం అన్నమాట, కొంత తగ్గిస్తాం కార్టిలేజ్. దెన్ అలాగే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఈ సపోర్టు మధ్యలో కార్టిలేజెస్ కొన్ని సపోర్టింగ్ తక్కువ ఉంటుంది, ఆ నేరో అయిపోతూ ఉంటాయి బాగా. అటువంటప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకునే అబ్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే కార్టిలేజ్ ఈ మధ్యలో ఉండే సెప్టమ్కిను ఆ పక్కన బయట సైడ్స్ ఉండే కార్టిలేజెస్కి ఏంటంటే మధ్యలో ఒక చిన్న మొక్క లాంటిది పెడతాం అనమాట. దాన్నే గ్రాఫ్ట్ అంటాం. ఆ గ్రాఫ్ట్ అనే దానికి యూజువల్గా ఆ మిడ్లైన్ సెప్టమ్, కొంతమందికి సెప్టోప్లాస్ట్ అని మీరు వినే ఉంటారు, అంటే అబ్స్ట్రక్షన్ డీవియేటెడ్ సెప్టమ్ ఉంటే వాళ్ళకి తీస్తాం అన్నమాట. అటువంటి అలా ఉండకపోయినా సరే దాంట్లో నుంచి కొంత పార్ట్ని మనం కట్ చేసి తీసుకుని వాడుకోవచ్చు అన్నమాట. అలాంటి మధ్యలో పెడతాం వల్ల ఆ మిడ్లైన్ సెప్టమ్కిను బయట ఉండే కార్టిలేజెస్కి మధ్యలో పెడతాం వల్ల ఏమవుతుందంటే ఆ పై స్పేస్ పెరుగుతుంది లైట్గా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఈ మిడిల్ థర్డ్ అది, అంటే ఈ పార్ట్ మిడిల్ థర్డ్ అంటాం, మిడిల్ థర్డ్లో కొంచెం వైడ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నేరోగా ఉన్న నోస్లకి ఏమవుతుందంటే స్లైట్గా వైడ్ అవుతుంది. కొంతమందికి అది బెనిఫిట్ అనిపించవచ్చు. బట్ ఎస్పెషల్లీ సెకండరీ సర్జరీస్, అంటే కొంతమందికి ఏదైనా ఆపరేషన్ చేసి కానీ లేదంటే అదర్ డిఫార్మిటీస్, యాక్సిడెంట్స్ వల్ల కానీ కొంచెం బాగా తేడా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం విడ్త్ పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఫంక్షనల్గా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనకి నార్మల్గా బ్రీదింగ్ సౌండ్ అనేది వినపడదు, మనకి బాగా వినపడతా అలా అనుకుంటా అంటే సంథింగ్ తేడా ఉందని అర్థం. అలాగే బ్రీదింగ్ తీసుకుంటా అంటే కొంతమందికి ఈ బయటికి లోపలికి వెళ్తూ ఉంటాయి, అటువంటప్పుడు కూడా సంథింగ్ తేడా ఉంది. కార్టిలేజెస్లో తేడా అన్న రావచ్చు, సెప్టంలో ఉన్న తేడా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇటువంటి వాటప్పుడు ఎగ్జాంపుల్ చేసేది ఏంటంటే ఆ సెప్టోప్లాస్టీ అంటాం, ఆర్ రైనోప్లాస్టీతో పాటు చేసినప్పుడే దాన్ని కూడా చేస్తే సెప్టోరైనోప్లాస్టీ అంటాం. బట్ ప్యూర్గా సెప్టోప్లాస్టీ అంటే ఓన్లీ ఆ సెప్టమ్ని, ఆ డివేటెడ్ పార్ట్ని బాగా క్రిక్వెడ్గా ఉంటే కరెక్ట్ చేయడం అనమాట. బాగా ఎబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తీయొచ్చండి. బట్ నార్మల్గా సిమ్టమ్స్ ఏమీ లేకుండా నాకు డిఎన్ఎస్ ఉంది, నాకు డిఫ్లెక్టెడ్ సెప్టమ్ ఉంది, నేను చేయించుకుందామని అనుకుంటున్నాను అనేది మీనింగ్లెస్ అండి. చేయించుకోకూడదు, దేర్ ఇస్ నో నీడ్ అనమాట. బికాస్ 50% ఉంటుంది అది నార్మల్. అది ఓన్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం వెళ్ళాలన్నమాట, దానికి సర్జరీ అవసరం అనమాట. సో ఈ విధంగా ఎయిర్ ఫ్లోని మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ కార్టిలేజెస్ సరిపడానే కట్ చేసి సరిపడా నేరో చేసి ఈ ఎయిర్వే పేటెన్సీ మెయింటైన్ చేసుకుంటా చేసే దాన్ని మనం ఫంక్షనల్ రైనోప్లాస్టీ అంటాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టెప్స్ అన్ని నియర్ నార్మల్ మిగతా రైనోప్లాస్టీ లాగానే ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ సర్జరీలకు ఎప్పుడూ కొన్ని పరిమితులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. రైనోప్లాస్టీ సర్జరీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ముఖ్యంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైనోప్లాస్టీని చేయకూడదు. పిల్లల్లో ఎదుగుదల ఇంకా పూర్తి అవ్వకపోవటం వల్ల ఆపరేషన్ తర్వాత తిరిగి ముక్కు ఆకృతి చెడిపోవటం, ముక్కులో బ్రీదింగ్ సమస్యలు అలాగే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రైనోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు ఆకృతి మొత్తంగా మారిపోతుందని ఆశించకూడదు. సర్జరీ తర్వాత ఫలితాల గురించి డాక్టర్తో సమగ్రంగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే రైనోప్లాస్టీపై నిర్ణయం తీసుకోవటం మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. తీవ్రమైన ఆలోచనలతో సతమతమయ్యే వారికి మానసిక అలసట సమస్యగా మారుతుందని హెచ్చరిస్తోంది ఒక తాజా అధ్యయనం.
పగలంతా ఎక్కువగా ఆలోచనలతో గడిపేవారు రాత్రి అయ్యేసరికల్లా మానసికంగా అలసిపోతారని ఫ్రాన్స్కి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. మానసిక అలసట మూలంగా నిర్ణయాలు తీసుకోవటం కష్టతరంగా మారుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్యారిస్లోని పీటీ సెల్పేట్రియర్ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 2 వేర్వేరు బృందాలకు చెందిన వ్యక్తుల మెదళ్లలో రసాయన చర్యలను విశ్లేషించారు. ఓ పని దినంలో ఒక బృందానికి సులభమైన పనులు, మరో బృందానికి అవే పనుల్ని అప్పగించారు. రెండో బృందం వారికి ఆ పనుల్ని ఎక్కువ ఆలోచనాత్మకంగా నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో రోజు ముగిసేసరికి రెండో బృందంలోని వ్యక్తుల్లో మానసిక అలసట లక్షణాలు వెలుగుచూశాయి. మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ సాయంతో అధిక ఆలోచనాత్మక పనులు నిర్వహించే వారి మెదడు ముందు భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లో గ్లూటామేట్ అధికంగా ఉత్పన్నమవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాడీ కణాలు పరస్పరం సంకేతాలను ప్రసారం చేసేందుకు ఉపయోగించే రసాయనమే గ్లూటామేట్. దీని అధిక ఉత్పత్తి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా దాన్ని నియంత్రించే క్రమంలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చేపట్టాల్సిన ఇతర కార్యకలాపాలు, ఉదాహరణకు నిర్ణయాలు తీసుకోవటం, ప్రణాళికలు రూపొందించడం వంటివి కష్టతరంగా మారుతున్నాయి. అప్పటికే మానసిక అలసట ఆవరించడంతో సంబంధిత వ్యక్తులు తక్కువ ప్రదర్శనతో ఎక్కువ ఫలితాలు రాబట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారని వెల్లడైంది. మనం చేస్తున్న పనిని ఆపాలని సూచించేందుకు, మరింత ఆనందాన్ని కలిగించే వాటివైపు మళ్లించేందుకు మెదడు సృష్టించే ఒక భ్రమే మానసిక అలసట అని ఇదివరకటి సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. తాజా అధ్యయనం మాత్రం అధిక ఆలోచనాత్మక పనులు మెదడులో గ్లూటామేట్ అధిక ఉత్పత్తి వంటి మార్పులకు దారితీస్తాయని పేర్కొంటోంది. కాబట్టి అలసట అనేది మనం పని చేయటం ఆపేయాలని సూచించే సంకేతమేనని పరిశోధకులు వివరిస్తున్నారు. పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవటమే అనుకుంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లలో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెనుశాపాలుగా మారతాయి. ఇవాళ మనలో చాలా మందికి B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తగినంత విటమిన్ B12ను పొందేందుకు ఏం తినాలో, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ B12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ B12 తగినంతగా లేకపోతే అరికాళ్లు, అరిచేతుల్లో తిమ్మిర్ల బాధలు మొదలవుతాయి. ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ B12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు, ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80% వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ B12 లోపం ఉంటుంది. విటమిన్ B12 లోపాన్ని అధిగమించేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ B12 పుష్కలంగా లభించే వాటిలో పెరుగు ఒకటి. రోజులో కావలసిన విటమిన్ B12 1 కప్పు పెరుగులో 28% లభిస్తుంది. విటమిన్ లోపంతో బాధపడుతున్న వారు రోజూ పెరుగును ఆహారంతో పాటు తీసుకోవడం మంచిది. పోషకాలున్న ఈస్ట్ 1 చెంచాలో 5 mcg విటమిన్ B12 ఉంటుంది. ఈ ఈస్ట్ను పాప్కార్న్, గెలకొట్టిన గుడ్లు, సూపులు, పాస్తాలలో కలుపుకొని తీసుకోవచ్చు. 1 కప్పు పాలలో రోజుకు కావలసిన కాల్షియం 20% ఉంటుంది. రోజూ పాలు తాగడం వల్ల తగినంత విటమిన్ 12ని శరీరానికి అందించవచ్చు. తృణధాన్యాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయి. 1 కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో విటమిన్ B12 పొందేందుకు వీలుంటుంది. ఓట్స్ ఫ్లేక్స్, కార్న్ఫ్లేక్స్ తీసుకోవటం మంచిది. సోయా పాలతో చేసిన టోఫుల్లో విటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. దీన్ని బీన్ పెరుగు అని కూడా అంటారు. చపాతీ అన్నంలోకి రుచిగా ఉంటుంది. లేదా నూనెలో వేయించి సలాడ్లో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ B12 సమస్యను అధిగమించవచ్చు. చేపలు, చికెన్, గుడ్లు, రొయ్యల్లో B12 ఎక్కువగా లభిస్తుంది. మీరు మాంసాహారులైతే వీటిని ఎక్కువగా తింటే మంచిది. విటమిన్ B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో సప్లిమెంట్లను వాడుకోవడం మేలు. పెద్దలకైనా పిల్లలకైనా వేళ్లకు ఆకలి వేయటం ఆరోగ్యకరమైన లక్షణం. ఆకలి లేకపోవటం అనేది అనారోగ్యానికి సంకేతంగా చెప్తారు డాక్టర్లు. పెద్దల విషయం ఎలా ఉన్నా పిల్లల్లో ఆకలి అనేది సరిగ్గా ఉండాలి. పిల్లలకు వేళకి ఏదో ఒకటి తింటేనే వారికి ఆరోగ్యం. అయితే కొంతమంది పిల్లల్లో ఆకలి మందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏం వండి పెట్టినా ఆకలి లేదంటూ పక్కకు తోసేస్తూ ఉంటారు. పిల్లల్లో ఆకలి తక్కువగా ఉండటానికి వెనుక చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్లో ఆకలి సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల్లో ఆకలి తగ్గడానికి కారణాలేంటి? ఇది తరచుగా మేము చూస్తూ ఉంటామండి. ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 10-15 మంది పేరెంట్స్ రెగ్యులర్గా మాకు రొటీన్గా చెప్పే ప్రాబ్లం ఇది. పేరెంట్స్ యొక్క రొటీన్ ప్రాబ్లం ఇది. సో కాజ్ ఏంటి పిల్లల్లో ఆకలి తగ్గడానికి? ఫస్ట్ మనం ఆర్గానిక్ కాజా లేదంటే ఫంక్షనల్గా చూసుకోవాలి. ఆర్గానిక్ కాజ్ అంటే ఏమన్నా ఇబ్బంది వల్ల మనకి ఆకలి తగ్గుతుందా? లైక్ కొంతమంది పిల్లలు ఏంటంటే క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే మందబుద్ధి అంటే డెవలప్మెంట్ డిలే ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం గుట్టగా వేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. బట్ జనరలీ ఇది వచ్చేసి ఒక 10% మందినండి. 100లో ఒక 10% మందికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు. మిగతా 80-90% వచ్చేసి ఫంక్షనల్. అంటే ఏంటంటే మోస్ట్లీ ఆర్గానిక్ కాజ్ ఏమి కాదు, ఫంక్షనల్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి లేదంటే అదర్ కాజెస్ వల్ల. సో దీంట్లో వచ్చేసి మనకి మనం చూసేదండి రెగ్యులర్గా ఓవర్ ఫీడింగ్. మదర్స్ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి, తీసుకోవట్లేదు. ఇర్రెస్పెక్ట్ కొంతమంది సన్నగా ఉంటారు, ఎక్కువ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఎక్కువ అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి సరిపడా అది సరిపోయిద్దండి. ఇంకోటి వచ్చేసి స్నాక్స్ అండి. మనకి జంక్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ ఈరోజు చూస్తూ ఉంటాము. స్నాక్స్ అనేది పర్ డే ఓన్లీ 2 times ఇవ్వాలండి. దానికంటే ఎక్కువ ఇస్తే అది మనకి మెయిన్ మీల్లో ఆటోమేటిక్గా తక్కువగా తింటారు. సో స్నాక్స్ అనేది తగ్గించుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఎనీమియా, కొంచెం మనకి రక్తం తక్కువ ఉండడం వల్ల వాటి వల్ల పిల్లలంటే వీక్గా ఉండి తక్కువ తీసుకుంటారు. ఇలా చాలా కారణాలు ఉంటాయండి. ఇంకోటి వచ్చేసి ఫుడ్ ఎవర్షన్ అండి. లైక్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే మనకి పిల్లలకి ఎప్పుడు బలవంతం చేయకూడదు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు త్వరగా అన్నం పెట్టేసి ఫ్రీ అయిపోవడానికి చాలా ప్రెషర్ చేస్తారు. తినాలి, ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే అది వాళ్ళకి ఒక ఏదో పెద్ద ఇదిలాగా, ఒక శత్రువులాగా ఫుడ్ లాగా పిల్లలు భావిస్తూ ఉంటారు. వాళ్ళు సో మదర్ ఫుడ్ తీసుకొచ్చినా కానీ ఇమ్మీడియట్గా దాన్ని అవాయిడ్ చేసేయడం, వద్దు అని చెప్పడం, అంటే దాన్ని ఫుడ్ ఎవర్షన్ అంటారు. సో అది మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇంకోటి ప్రాపర్ టైమింగ్ అండి. పిల్లలకి ఏంటంటే మనకి కొంతమంది ఈ మధ్యన 11 o'clockకి నైట్ పెట్టడం అవన్నీ చేస్తుంటారు. మోస్ట్లీ ఫిక్స్డ్ టైమింగ్లో మనం చేస్తూ ఉంటే కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. ఆకలి లేకపోవడం అనేది పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రతి పిల్లవాడి యొక్క బిఎంఆర్ అనేది వేరే వేరేగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇదే ఫుడ్ ఒక 10 ముద్దలు సరిపోయిద్దంటే కొంతమందికి అదే ఏజ్ వాళ్ళకి 15 ముద్దలు సరిపోయేది. సో ముఖ్యంగా మనం యాక్టివిటీ చూసుకోవాలండి. పిల్లవాడి యాక్టివిటీ ఎట్లా ఉంది, దాని తర్వాత స్టడీస్ వైజ్గా ఎట్లా ఉంది, గేమ్స్ ఎట్లా ఆడుతున్నాడు, స్లీప్ ఎట్లా ఉంది, ఇల్నెస్ అంటే పద్దాకు సిక్ అవుతున్నాడు లేదా, ఇవి చూసుకొని మనం పిల్లవాడి యొక్క ఫుడ్ అనేది ఎంత తీసుకుంటున్నాడు ఏంటి అనేది డిసైడ్ చేయాలి. అంతేగాని బాగా వెయిట్గా లేడు, లావుగా లేడు అని చెప్పేసి ఎప్పుడు మనం వాటి మీద ఆధారపడకూడదండి. ఈ రోజుల్లో మనం చాలామందికి జంక్ ఫుడ్ చూస్తున్నామండి. ఆ జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మెయిన్ తినాల్సిన యొక్క ఫుడ్ యొక్క ఇది చాలా తగ్గిపోతూ ఉంది. లైక్ బర్గర్స్, పిజ్జా, వీటికి ఏంటంటే ఇమీడియట్గా ఎనర్జీ వచ్చింది. దాంట్లో షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎనర్జీ వచ్చింది, బట్ ఇమీడియట్గా తగ్గిపోయింది. అలాంటి వల్ల ఏంటంటే మెయిన్ ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటారు. వాటి వల్ల ఊబకాయం రావడం, ఒబేసిటీ త్వరగా వచ్చేయడం, దాని తర్వాత డయాబెటీస్ రావడం, దాని తర్వాత మనకి లేనిపోని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఎర్లీ ఏజ్లోనే స్ట్రోక్స్ రావడం, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం, కొంచెం ఎల్డర్ ఏజ్ లైక్ 30-40s వచ్చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో జంక్ ఫుడ్స్ అనేది కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయాలండి. లైక్ వీక్లీ వన్స్, లైక్ వీక్లీ 2s అనేది చేయడం వల్ల మనకి మెయిన్ ఫుడ్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. పిల్లల్లో ఆకలి మందం తగ్గడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ వచ్చేసి మన ఆకలి మందం తగ్గడానికి అండి ఫస్ట్ వచ్చేసి కాజ్ ఏంటని చూసుకోవాలి. అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎపిటైట్కి కాజ్ ఏంటి, ఏమన్నా ఆర్గానిక్ కాజా, ఏమైనా రక్తహీనత వల్ల అలా తీసుకోవట్లేదా, లేదంటే ఫీవర్ ఉందా. ఫీవర్లో కూడా పిల్లలు అనేది సహజంగా ఒక 4-5 రోజులు తీసుకోరు. అలాంటి కాజ్ ఏమైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి. దాని తర్వాత కూడా తీసుకోవట్లేదా అంటే మనం సెకండ్ ఎండ్ చూసుకోవాలి. లైక్ ఏంటంటే ఫుడ్ ఎవర్షన్. మీకు చెప్పినట్టుగా ఫోర్స్ అనేది పిల్లలకి ఎప్పుడు చేయకూడదండి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆకలేసినప్పుడు తింటారు. సో మనం కొంచెం టైం అనేది గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇంకొకటి వచ్చేసి మనకి స్నాక్స్ అండి. స్నాక్స్ అండ్ జంక్ ఫుడ్ ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ 2 times a day స్నాక్స్ అనేది. అది కూడా టైమింగ్ అనేది అండి మనకి మోస్ట్లీ స్నాక్స్ అనేది డిన్నర్ తర్వాత లేదంటే లంచ్ తర్వాత అన్నట్టు పెట్టుకోవాలి. చాలామంది ఈరోజు మనం చూస్తాం ఏంటంటే స్కూల్ నుంచి వచ్చినా కానీ స్పెసిఫిక్గా
కొంచెం జంక్ ఫుడ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. దాని తర్వాత లేదంటే ఏమన్నా బాగా హాట్ ఐటమ్, బాగా మసాలా ఐటమ్ ఇచ్చేస్తాం అరౌండ్ 4 o'clock 5 o'clockకి. అది ఎప్పుడు చేయకూడదండి. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అది తీసుకోవడం వల్ల 7 o'clock 8 o'clockకి మెయిన్ ఫుడ్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. సో ఆ టైంలో మనం చక్కగా 4 o'clock వచ్చినగానే ఒక గ్లాస్ వాటర్, దాంతోపాటు నిమ్మరసం, లేదంటే ఆరెంజ్ జ్యూస్, లేదంటే కమలా జ్యూస్, అది కాదనుకుంటే కొబ్బరి నీళ్ళు, లేదంటే చెరుకు రసం, ఇలాంటివి మనం జ్యూసెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇచ్చేసి మనం ఆడుకోవడానికి పంపించేయాలి. సో ఇవేంటంటే న్యాచురల్గా ఎపిటైజర్స్ అండి. దీనివల్ల ఆకలి పెరిగేద్ది. అరౌండ్ 7 o'clock 8 o'clockకి మనం ఫుడ్ పెట్టేస్తాం. దాంతోపాటు కావాలంటే మీరు ఒక స్వీట్ కానీ, లేదంటే ఏమన్నా జంక్ ఫుడ్ కానీ కొంచెం 1-2 ఐటమ్స్ అలా ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఆకలి అనేది మనకి పిల్లల్లో పెరిగిద్ది. ఇంకోటి ఫుడ్ ఫోర్స్ అనేది ఎప్పుడు చేయకూడదండి పిల్లల్లో. అండ్ కొంతమంది ఏంటంటే పడుకున్నా కానీ లేపి ఇమీడియట్గా ఫుడ్ పెడతారు. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఏంటంటే ఫుడ్ మీద పిల్లలకి విరక్తి వచ్చింది. పిల్లల్లో ఆకలి మందానికి వైద్యపరమైన సహాయం ఎప్పుడు అవసరం? మెయిన్ అండి, చాలామంది పిల్లల్లో మనకి యాక్టివ్గా ఉండి స్లీప్ డిస్టర్బెన్స్ లేదు, పద్దాక అంటే ఏంటంటే ఆరోగ్య ప్రాబ్లమ్స్ అవ్వట్లేదు అన్నప్పుడు నథింగ్ టు వరీ అండి. జస్ట్ మనం సపోర్టివ్ కేర్, ఎలా ఉన్నారు ఏంటి చూసుకోవాలి. మనకి గ్రోత్ చార్ట్స్ ఉంటాయండి. అంటే ఏజ్ బట్టి పిల్లవాడు హైట్ ఉన్నాడా లేదా, ఏజ్ బట్టి పిల్లవాడు వెయిట్ ఉన్నాడా లేదా, లేదంటే ఈ BMI ఎలా ఉంది, దీన్ని బట్టి మనం పిల్లవాడికి మనం ఇంటర్వ్యూన్ అవ్వాలా లేదా అనే డెసిషన్ అయ్యేది. మనకి స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అంటామండి. స్టంటింగ్ అంటే ఏంటంటే క్రానిక్ మాల్న్యూట్రిషన్. చాలా రోజుల నుంచి మనకి ఆ మాల్న్యూట్రిషన్ సరిగ్గా లేదంటే మనకి గ్రోత్ అనేది స్టంటింగ్ ఉంటుంది. అదే వేస్టింగ్ అంటే ఎక్యూట్, అంటే కొన్ని రోజుల నుంచి మనకి సరిగ్గా తీసుకోవట్లేదు ఆహారం, అంటే వేస్టింగ్ అంటాం. దీన్ని బట్టి మనం ఏంటంటే ఫార్ములా ఫీడ్స్, దాని తర్వాత కొంచెం ప్రోటీన్ పౌడర్స్, కొంచెం దాని తర్వాత ఇంకా సప్లిమెంట్స్ ఏమైనా కావాలా అనేది చూస్తాం. ఎపిటైజర్స్ పెద్దగా మన పిల్లల్లో వాడకూడదండి. దానివల్ల పెద్ద ప్రభావితం ఉండదు. మంచి న్యూట్రిషనిస్ట్తో మనం అడ్వైస్ తీసుకోవడం, డైటీషియన్తో అడ్వైస్ తీసుకోవడం, దాని తర్వాత కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉన్నాయా, విటమిన్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, దాంతో మల్టీవిటమిన్స్ వాడడం, ఇలా చిన్నవి చేసుకుంటే మోస్ట్లీ మనం నార్మల్ చేసేయచ్చు. పిల్లల్లో ఆకలి సరిగ్గా లేకపోవటానికి పొట్టలో నులిపురుగులు మొదలుకొని కాలేయ జబ్బుల వరకు చాలా కారణాలే ఉంటాయి. పరీక్షల సాయంతో కారణాన్ని పసిగట్టి సత్వరమే చికిత్స అందిస్తే పిల్లల్లో ఆకలి చక్కగా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు 4 తులసి ఆకులు వేసి మరిగించిన టీని తరచుగా తాగుతూ ఉండండి. వేధించే జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.